అంటే ఇంటర్నల్లీ బిగ్ బాస్ లో ఉన్నంతసేపు మిమ్మల్ని టార్గెట్ చేస్తూనే నడిచారు కదా. సో హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే మీరు అందరికీ సపోర్టివ్ గా ఉన్నారు, బట్ దెన్ బీయింగ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ మిమ్మల్ని అందరి ఎక్కడో అక్కడ అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. హౌ డిడ్ యూ ఫెల్ట్ ఇన్ దట్ కేస్? సుమన్ టార్గెట్ చేయలేదు, సుమన్ ఒక్కరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అంటే అలా నేను లేదు. ఇప్పుడు అంటే నేనేమంటానంటే ఒక 4th 5th వీక్ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అందరు కలిసిపోయారు. అంటే ఇంకా అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ లేరు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరిగిపోయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయి తర్వాత ఈ 5 స్టార్మ్స్ ఎంటర్ అయ్యారు, వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. నేను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు అక్కడ ఉన్నది ఏంటంటే, రీ ఎంట్రీ నేను ఇచ్చిన తర్వాత హౌస్ లో నాకు కనబడింది ఏంటంటే, 2-3 గ్రూప్స్ కింద ఉన్న, ఒక 3-4 గ్రూప్స్ కింద ఉన్న, ఎవరి గేమ్ ప్లాన్, ఎవరి ఓన్ గేమ్ ప్లాన్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మన ముగ్గురు బయట చూసే వాళ్ళకి అరే వీళ్ళ ముగ్గురు కలిసి మిగిలిన వాళ్ళతో ఆడుతున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరికి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడానికి ఎవరి ప్లాన్స్ వాళ్ళకి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అవి బయటకు బయటకు వచ్చి ఉండకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కప్పు నాకే. ఇప్పుడు ముగ్గురు ఉన్నారండి, మనం బయటకు వెళ్ళాక కప్పు వస్తుంది, మన ముగ్గురు పంచుకుందాం, ఇలా ఉండదు కదా. వీళ్ళు ముగ్గురు అయినా సరే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నా సరే కప్పు నాకు రావాలి. సరే ముందు మేము ముగ్గురు ఉంటాము, అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురులో ఫైట్ ఉంటది కదా. అదే జరిగింది తప్ప ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఎన్ని గ్రూపిజాలు, ఎన్ని ఫేవరిజాలు ఏమైనా ఎన్ని ఉన్నా సరే, ఎవరికి వాళ్ళు ఒకరికొకరు ఎగెనెస్ట్ గా ఆడుకున్నా సరే కప్ అనేది ఒకరికి వస్తుంది. కాబట్టి అది గ్రూప్ గేమ్ అనేది అనడానికి లేదు, ఇట్స్ ఇండివిజువల్ గేమ్. కానీ సర్టన్ పీరియడ్ వరకు అంటే ఎవరైతే టార్గెట్స్ ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో మాత్రం గ్రూపిజాలు ఏర్పడతాయి. ఇప్పుడు అలా అంటే నాది ఒక చిన్న గ్రూప్ ఉంది కదా, మరి సుమంది నాది ఒక గ్రూప్, బుల్లి గ్రూప్, అందరికన్నా చిన్న గ్రూప్. అది ఇద్దరు గ్రూప్, అంటే డే 1 నుంచి ఆ గ్రూప్ ఉంది. అంటే మాకేంటంటే we enjoyed to the core. అంటే మేము ఇద్దరం కలిసి ఉన్నాం అంటే అసలు రేపేం జరుగుతుంది, రేపేం టాస్క్ ఉంటుంది, ఇంకో నిమిషం తర్వాత ఏం టాస్క్ ఉంటుంది, ఇది మైండ్ లోకి వచ్చేది కాదు. మా ఇద్దరు అంటే ఏదన్నా ఇప్పుడు తనకేంటి, తనకు ఒక ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు వచ్చి వర్ణన్న ఇది తిందాం ఇలాగా అంటే ఇలా ఇవి, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత మనం చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్. ప్లస్ ఇంకోటి ఈజ్ అ వెరీ ఫన్నీగా, అంటే ఫన్ చేస్తాం, ఎక్కువ ఫన్ ఉంటుంది సుమన్ తోటి. ప్లస్ ఇంకోటి సుమన్ అనేవాడు ఒక 2nd వీక్ 3rd వీక్ నుంచో తను పట్టుకుంటే నాకైతే సొంత తమ్ముడిని పట్టుకున్నట్టే నాకు అనిపించేది. ప్లస్ ఇంకోటి నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు ఎక్కడంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ అనేది కాదు. రేపు ఇప్పుడు ఒక బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం, రేపు అలాంటిదే వేరే ప్లాట్ఫామ్ మీద, అంటే ఈ గేమ్ కాకపోయినా వేరే గేమ్కి వెళ్ళొచ్చు, వేరే చోటుకి వెళ్ళొచ్చు. కానీ మనం జర్నీ చేస్తున్న 6 weeks లో ఇంత ఎఫెక్షన్స్ పెంచుకుంటారా మన మీద అని చెప్పి నేను 2-3 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. నాకే షాక్ అయింది. అంటే ద వే వాళ్ళు అంత బాధపడ్డారు, తనుజ కానీ, దివ్య కానీ, సుమన్ కానీ, వాళ్ళు ఏడ్చారు. దివ్య అయితే 2-3 days ఏడుస్తూనే ఉంది, తనుజ అలా బాధపడుతూనే ఉంది. అంటే ఒక మనిషి మీద ఎంత ఎఫెక్షన్ పెంచుకుంటారు ఒక గేమ్ లోకి వెళ్ళిన తర్వాత. హౌస్ లోకి డోర్స్ ఓపెన్ అయ్యి వెళ్ళక ముందు ఎవరెవరో మొక్క పరిచయాలు, ఒక సుమన్ తప్ప నాకు పెద్ద పరిచయాలు ఎవరితోనే లేదు. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎఫెక్షన్ పెంచుకుని ఎంత దగ్గర అయిపోయారు, ఎంత బాధపడడం, ఆ బంధాలు. అంటే ఐ డోంట్ నో, అంటే బయటకు వచ్చిన తర్వాత అవి ఎలా ఉంటాయి, ఎవరు బిజీ స్కెడ్యూల్, మళ్ళీ ఎవరు రొటీన్ వర్క్ వాళ్ళు పడిపోతారు. బట్ కొన్ని ఎఫెక్షన్స్ మాత్రం నాకు హౌస్ లో ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్. అది ఎప్పటికీ నేను ఆ బంధాలన్నిటిని పదిలంగా దాచుకుంటాను నా మనసులో ఎప్పటికీ. నాకు ఎందుకంటే నేను చాలా హ్యాపీగా షేర్ చేసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే అది బాధ కానీ, లేదంటే ఫైట్ కానీ, ఎనీథింగ్ షేర్ చేసుకోవడానికి ఒక 5 చాలా బాగా కనెక్ట్ అయ్యారు నాకు. అంటే వాళ్ళు గెలిచినప్పుడు కూడా నేను చాలా నిజంగా జెన్యున్ గా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు క్యాప్టెన్ అయినప్పుడు కూడా చాలా జెన్యున్ గా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు ఏదైనా టాస్క్ గెలిచినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మీరు చూడండి కాబట్టి వీడియోస్ లో ఉన్నది కొన్ని సందర్భాల్లో వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టు హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో అది మీలో ఉన్న పాజిటివిటీ. సో మీరు దాని తర్వాత కూడా బిగ్ బాస్ తర్వాత కూడా ఆ బాండేజెస్ ఎలా మెయింటైన్ చేశారా? అంటే మీకు ఒక ఎపిసోడ్ లో నాకు సార్ అన్నారు, బర్నీ ఎంతకాలం నువ్వు ఇలా కింగ్ మేకర్ గా ఉంటావు, నువ్వు కింగ్ అవ్వా అని చెప్పి అన్నారు. అంటే అదే చెప్తాను నేను, ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్
మీ ఏదైతే హార్ట్తో ఆలోచిస్తారో దాన్ని మైండ్తో డామినేట్ చేసి గేమ్ ప్లాన్ చేసి స్ట్రాటజీ వాడి మీరు ఆడితేనే మీరు సక్సీడ్ అవ్వగలరు. మీరు ఎప్పుడైతే హార్ట్ డామినేట్ చేసిందో మైండ్ని దొరికిపోతారు మీరు. గేమే అది కదా, హార్ట్ ని పక్కన పెట్టి ఆడాల్సిన గేమే. అక్కడే కదా నేను దొరికిపోయాను. మీరు మరి heart ని- అక్కడ అది డామినేట్ చేస్తాను చాలా సందర్భాల్లో. మీకు ఎందుకు ముందు ఒక గంట క్రితం నేను అడిగితే నేను ఇవ్వలేను అని చెప్పన్న అవును, మనకి సందర్భాలు ఉన్నాయి. ఇవ్వలేను, నేను వేరే వాళ్ళకి ఇవ్వగలను చెప్పాను. తర్వాత నా టైం వచ్చినప్పుడు నేను ఇవ్వనన్న వ్యక్తికి నేను పాయింట్స్ ఇచ్చేసాను. సో ఇట్స్ అబౌట్ ఐ డోంట్ నో అండి. అంటే ఆ సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అక్కడ నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దిస్. అది అక్కడ నేను ఏది అంటే గేమ్ అని లేదంటే ఇక్కడ నేను వెళ్ళాలని చెప్పి ఆలోచన నాకు అది రానివ్వలేదు.